దేవా నా ప్రార్థనకి జవాబు ఇవేంటి ప్రభు అంటే దేవుడు అంటాడు, నీకు నేను జవాబు ఇవ్వాలంటే ఏది నీలో చిత్తశుద్ధి. గంటకొకలా ఉంటావు మనిషి, నువ్వు పూటకొకలా ఉంటావు, నువ్వు రోజుకొకలా ఉంటావు. నువ్వు నీతో సహవాసం చేసిన వారు నిన్ను నమ్ముతారు, నువ్వేనా మాట అన్నదని వాళ్ళు ఆశ్చర్యపోతారు. నిజాయితీ లేదు, నిష్కాపట్యముగా జీవించాలన్న తత్వం నీకు లేదు. అనుకోవచ్చు దేవుడు చాలా నిజాయితీ కోరుతాడు, ఆ మాటల్లో కూడా అబద్ధాలు వద్దని దేవుడు కోరుతాడు. ఏం చేయమంటారండి, అబద్ధాలు చెబితే దేశంలో గొడవలు అయిపోతాయని నువ్వు అంటావేమో. బైబిల్ చెప్తుంది గొడవలైపోయిన నిజాన్నే చెప్పు, ఏమైపోయినా నిజాన్నే చెప్పు, ఎలా జరిగినా నిజాన్నే చెప్పు. అందుకే మన స్కూల్ లైఫ్లో, కాలేజీ లైఫ్లో, మన ఉద్యోగ జీవితంలో ఎక్కడైనా మనం చూడండి, మన అబద్ధికులు. అవకాశం కొరకు నాన్నమ్మని చంపేస్తాం, అవకాశం కొరకు అమ్మమ్మని చంపేస్తాం, అవకాశం కొరకు జరగని యాక్సిడెంట్ అయిపోయిందని చెప్తాం. ఏదన్నా పేమెంట్ ఏదన్నా రావాల్సి ఉంటే ఆడివ్వకపోతే ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్తాం. హాస్పిటల్కి వెళ్ళిపోయారు అందరూ, డబ్బులు ఎవరు ఉండలేదు, డబ్బులు ఎవరు ఇంట్లో కొద్ది డబ్బులు చూడరు అట్ట అప్పిస్తా లేదని ఆడుకో కదా. చూసారా, అంత ఎక్కడ మీరు చూడండి దరిద్రపు అబద్ధాలు. బట్ వన్ డే క్రీస్తులోకి వచ్చాం, యేసు ప్రభువులోకి రావడం ప్రారంభించి ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, ఈ రోజు నీ లైఫ్లో నుంచి మెల్లమెల్లగా నీ గ్రాఫ్ స్టార్ట్ చేస్తాడు. నీలో ఉన్న ఆ నిజాయితీ లేని తత్వాన్ని తీసేసి దేవుడు మనకు కొన్ని